హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చిప్పింగ్ అయితే ఏ విధంగా చేయాలి, వాల్ కటింగ్ అయితే ఏ విధంగా పెట్టి చిప్పింగ్ అయితే తీయాలి, బోర్డులు అయితే ఎంత ఇట్లా పెట్టుకోవాలి, ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మీకు వాల్ కటింగ్ అనేది చేసే ముందు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ ఏమేమి బోర్డు అయితే వస్తుందో అది అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీకు వచ్చి రేకుల షెడ్. ఇది మీకు అక్కడ ఐరన్ రాడ్ కనపడుతుంది కదా, ఐరన్ రాడ్కి పైప్స్ అయితే వేసి ట్యాగ్స్ అయితే కడతాం. మీకు ఇది కన్సిల్డ్ అయితే వాల్ మట్టుకు అయితే కన్సిల్డ్ అయితే జరుగుతుంది. మీకు పైన రాడ్ కనపడుతుంది కదా, అక్కడ సెంటర్ ఒక ఫ్యాన్ పాయింట్ అయితే వస్తుంది. అలాగే మీకు అక్కడ ఒక గీత కనపడుతుంది కదా, అదొక లైట్ పాయింట్ అది. అలాగే మీకు ఇది ఒక రూము, ఇది ఒక మీకు రేకుల షెడ్. ఇది రేకుల షెడ్కి నేను వైరింగ్ అయితే ఎలా చేయాలో చెప్తున్నాను మీకు ఇప్పుడు. అది మీకు చివరినైతే మెయిన్ బోర్డు పెడుతున్నాం, అది మీకు మెయిన్ బోర్డు అది. అలాగే మీకు ఇక్కడ ఇదో స్విచ్ బోర్డు. ఇది మీకు 8 మోడ్యులర్ స్విచ్ బోర్డ్స్ అయితే మేము పెడుతున్నాం. అలాగే పైకి ఒక డ్రాప్, ఇది మీకు ఫ్యాన్ పాయింట్ అయితే కనెక్ట్ చేసుకోవడానికి. మీకు కిటికీ పక్కన 4 అంగుళాలు అయితే పెట్టుకోవాలి, లేదా గుమ్మం ఉందనుకోండి గుమ్మం పక్కన కూడా మీకు 4 అంగుళాలు అయితే పెట్టుకోవాలి బోర్డు అయితే. మీకు ఆ ట్రస్ మీద అలా రన్నింగ్ అయితే వెళ్ళి మీకు అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డుకి అయితే కనెక్ట్ చేస్తాం. మీకు అక్కడ పైన ఐరన్ ట్రస్కి అయితే మీకు కేబుల్ ట్యాగ్స్ అయితే కడతాం. ఇది మీకు థర్మాకోల్ సీలింగ్ అయితే వస్తుంది. మీకు కింద నుండి బోర్డు అయితే 54 అంగుళాలకి అయితే పెడుతున్నాం, మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఫ్లోరింగ్ అయిపోయినటువంటి రూమ్ ఇది, పైన రేకుల షెడ్ ఇది. దానికి 54 అంగుళాల లైట్ లో బోర్డు అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్లోరింగ్ అవ్వకుండా ఉందనుకోండి 56 అంగుళాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అయితే మొదలు పెడుతున్నాం, మీరు చూడొచ్చు. సౌండ్ అయితే మీరు వినొచ్చు. కటింగ్ అయితే నేను పెట్టట్లేదు, మా హెల్పర్ జోషప్ అయితే పెడుతున్నాడు కటింగ్ అయితే. నేను చిప్పింగ్ కొడతాను. కటింగ్ పెట్టామనుకోండి డ్రెస్ అంతా పాడవుతుందని నేనైతే కటింగ్ పెట్టలేదు. మీరు కటింగ్ చేసేటప్పుడు మిషన్ అనేది గట్టిగా పట్టుకోవాలి. మీరు టేక్ ఇట్ ఈజీగా సింపుల్గా పట్టుకుని కోసారనుకోండి మిషన్ అయితే అది తిరిగి ఆర్పిఎం వేగానికి మిషన్ అయితే ఇసిరేస్తుంది. గట్టిగా పట్టుకుని అయితే వాల్ అయితే కట్ చేసుకోవాలి. లెవెల్గా మీరు ఫోర్స్ చేయకుండా మిషన్ని లెవెల్గా మీరు కట్ చేసుకోవాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మాస్క్ అనేది పెట్టుకోండి, వీలైతే కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోండి. అలాగే మీకు హెయిర్ అనేది పాడవకుండా ఏమైనా కచ్చిప్ ఉంటే కచ్చిప్ కట్టుకోండి. తనైతే కవర్ పెట్టుకున్నాడు హెయిర్ అయితే పాడవకుండా. నేను కొంచెం కటింగ్ అయితే మీకు ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే టోటల్ మొత్తం వీడియో అంతా మనం కటింగ్ అనేది వీడియో రికార్డింగ్ చేసి చూపించామనుకోండి మీకు వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందువల్ల నేను బిట్స్ కింద అయితే చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మీకు ఒకసారి గోడ అనేది చిన్న కటింగ్ పెట్టి అలా మనం స్లోగా కిందకి దింపుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మిషనే మీకు కట్ చేసుకుంటూ ఉంటుంది. మనం గట్టిగా ఫోర్స్ చేసేయకూడదు మిషన్ని. ఫోర్స్ చేసినా మీకు బ్లేడ్ అయితే రివర్స్లో అయితే ఇసురుతుంది మిషన్ అయితే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు వచ్చి రేకుల షెడ్ అనేది ఈ విధంగా ఉంది. ఒక బెడ్రూము, ఒక కిచెను ఉంది అంతే. దీనికి బాత్రూమ్ అనేది కింద ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రూమ్ అనేది. లోపల కటింగ్ అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు వెళ్తున్నాను రూమ్ లోపలికి, మీరు చూడొచ్చు. ఇది ఒక బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ హాలు రెండు కలిపి. ఇంకా మీకు కటింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి వాల్స్ అయితే. అది మీకు కిచెన్ ప్లాట్ఫామ్ అది. అలాగే మూలన అక్కడ మెయిన్స్ పైప్ ఉంటుంది, మెయిన్స్ పైప్ అయితే కటింగ్ చేస్తున్నాడు తను. ఇంక ఇది మీకు వచ్చి స్విచ్ బోర్డు. ఇది అంటే రేకుల షెడ్డే కాబట్టి ఎక్కువ పాయింట్స్ అనేవి ఏమి అవసరం ఉండదు. ఫ్యాను, లైటు, సాకెట్ అంతే. మీకు ఫైనల్గా కటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనం ఒక ఫ్లాట్ కోల్డ్ సిజిల్ అలాగే స్లెడ్జ్ హ్యామర్తో అయితే మనం ఈ కోసిందంతా మనం తీసుకోవాలి. ఇదంతా మీకు 3/4 పైప్ రన్నింగే మొత్తం అంతా. మీకు పైప్స్ కూడా పెట్టినప్పుడు చూపిస్తాను నేను. అలాగే కిటికీ నుండి బయటికి మీకు జంపర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు నేను చిప్పింగ్ అయితే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది మీకు ఫ్లాట్ కోల్డ్ సిజిల్ ఒకటి, అలాగే మీకు స్లెడ్జ్ హ్యామర్ అంటారు కదా, స్లెడ్జ్ హ్యామర్తో నేను చిప్పింగ్ అయితే చేస్తున్నాను. చిప్పింగ్ కూడా కష్టమే మీకు, ఎందుకంటే అక్కడ మనం
హ్యామర్తో అయితే కొడతా ఉండాలి. మీకు ఒకవేళ బీమ్ అనేది ఏమైనా వచ్చిందనుకోండి కిటికీ పైన, అక్కడ మీకు పాయింట్స్ అనేది అయితే కొట్టాలి. ఇది మీకు ఫ్లాట్ కోల్డ్ సీజిల్ అంటారు, అంటే తప్పటి శానం అంటారు కదా, తప్పటి శానంతో మనం ఓన్లీ ఇటుకు గోడ అయితేనే కొట్టాలి. ఒకవేళ పాయింట్ శానంతో అయితే మనం బీమ్స్, కాంక్రీట్ బీమ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం పాయింట్ శానంతో అయితే కొడతాం. మీకు గాడు కొట్టినప్పుడు ఇలాగ మీకు స్ట్రైట్ గాడు కాబట్టి శానం అనేది అలా పెట్టి మీరు సుత్తితో కొడతా ఉంటే కటింగ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీకు ఈజీగానే కిందకైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు సుత్తితో కొట్టినప్పుడు సుత్తి అనేది మీరు చివరి వరకు పట్టుకుని కొట్టాలి, అప్పుడైతే మీకు దెబ్బ అయితే శానం మీదకైతే బాగా తగులుతుంది. అదే సుత్తిని మీరు మధ్యని పట్టుకుని కొట్టారనుకోండి అంత బాగా అయితే తగలదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు చిప్పింగ్ కొట్టినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కొట్టుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు సుత్తి అనేది చేతి మీద పడిపోతూ ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే చేతి మీద పడిపోతూ ఉంటుంది. మేమైతే వర్క్లో సీనియర్సే కాబట్టి మాకైతే పడదు. ఫైనల్గా చిప్పింగ్ అనేది పూర్తయిన తర్వాత మీకు అంగుళన్నర లోతు వరకు చిప్పింగ్ అయితే చేసాం మేము, ఎందుకంటే ఇది ప్లాస్టింగ్ అయిపోయినటువంటి గోడలు ఇవి, అందువల్ల మేము అంగుళన్నర వరకు లోతు అయితే కొట్టాము. ప్లాస్టింగ్ అవ్వలేనటువంటి గోడ అయితే అంగుళం లోతు కొడితే సరిపోతుంది, ఎందుకంటే పైన మళ్ళీ మీకు ప్లాస్టింగ్ ఒక అంగుళం, ఒక అంగుళం అయితే రావచ్చు. ఫైనల్ గా చిప్పింగ్ అనేది పూర్తిగా కొట్టడం పూర్తయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది వాల్ అనేది. తర్వాత మనం పైప్స్ అయితే బోర్డ్స్ అనేవి పెట్టుకుని మేకులు అయితే వేసుకుని బిగించుకోవాలి. అలా నేను పైప్స్ అయితే పెడుతున్నాను, మీరు చూడొచ్చు. ఇంత హైట్లో మనకి పాయింట్స్ కావాలి, ఇంత హైట్లో మనం పైపులు అయితే పెట్టుకోవాలని మనం ముందుగా ప్లాన్ అనేది చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం కటింగ్ అయితే చేసుకుని మనం పైపులు అనేవి పెట్టేసి మేకులు అనేవి వేసుకుంటే తర్వాత తాపీ మేస్త్రి వచ్చి సిమెంట్ అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మనం వైరింగ్ అనేది చేసుకుంటాం. ఆ పైప్స్కి అయితే ఆ బెండ్లు పెట్టి ఉన్నాయి కదా, దానికి మళ్ళీ పైపులు అయితే కనెక్ట్ చేసుకుని వైరింగ్ అయితే చేస్తాం. మీకు పైపులు అనేవి ఊడిపోకుండా నెయిల్స్ అయితే నేను కొడుతున్నాను సుత్తితోటి, మీరు చూడొచ్చు. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న నువ్వు వర్క్ చేసినప్పుడు ఎందుకు వీడియోస్ చేయవు అని అడుగుతున్నారు. అందువల్ల నేనైతే వీడియో ఎలా చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఎప్పుడు నా వీడియోస్లో అయితే నేను నా ఫేస్ అయితే తక్కువ చూపిస్తూ ఉంటాను. ఏమైనా మన ఛానల్లో Q&A ఎపిసోడ్స్ కానీ, ఏమైనా అన్బాక్సింగ్స్ కానీ, ఏమైనా రివ్యూస్ చెప్పినప్పుడు అయితే చూపిస్తూ ఉంటాను, కానీ నా ఫేస్ని అయితే ఏమైనా ప్రాక్టికల్ వర్క్స్ అయితే చేసినప్పుడు నా ఫేస్ అయితే మీకు చూపించను. ఇక మీదట ఏమైనా వీడియోస్ వచ్చినప్పుడు నా ఫేస్ అయితే చూపించి మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఫైనల్గా మనకి వర్క్ అయితే ఫినిష్ అయ్యింది. ఇలా మనం పైప్స్ అనేవి అలా ట్రస్ మీద నుంచి అయితే రన్ చేసుకోవాలి, కేబుల్ ట్యాగ్స్ అనేవి అన్నీ వేసుకుని. మీకు చుట్టూ వాల్ కట్ చేసుకోవచ్చు కదన్నా, ఇలా ట్రస్కి అయితే ఎందుకు రన్ చేస్తున్నారంటే మీరు అడగచ్చు. ఎందుకంటే ట్రస్కి అనేది రన్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఇక్కడ థర్మోకోల్ సీలింగ్ వస్తుందంట, అంటే థర్మోకోల్ సీలింగ్ అనేది చేస్తారు తర్వాత ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత. అందువల్ల మేము విధంగా అయితే చేసాం. మీకు ఖాళీగా ఒక బెండోటి కనబడుతుంది కదా, అది థర్మాకోల్ సీలింగ్ పాయింట్స్ లాక్కోవడానికి అది యూజ్ అవుతుంది. థర్మాకోల్ సీలింగ్ లైట్లు ఏమైనా పెట్టుకున్నారనుకోండి, అంటే సీలింగ్ లైట్స్ ఫ్యాన్కి పాయింట్స్ అయితే లాక్కోవడానికి. ఇది మీకు కిటికీ పైన లైట్ పాయింట్, అలాగే బాక్స్లో నుండి బయటికి జంపర్ ఒకటి ఉంది, బయట లైట్ కూడా ఉంది ఒకటి. అలాగే 8 మోడ్లర్ నుండి మెయిన్ బోర్డుకి అయితే ఒక 3/4 పైప్ అయితే పెట్టాం. మెయిన్ బోర్డుకి పైన 3/4 పైప్ అయితే ఒకటి తీసుకున్నాం పైనుండి. ఇది బయట ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు సప్లై ఇది మీకు మెయిన్ బోర్డు పైన మెయిన్ సప్లై ఇది. అక్కడ 3-వే బాక్స్ వేసాం కదా, ఆ పక్కన బెడ్రూమ్లో ఉన్నట్టు ఈ పక్కన బెడ్రూమ్లోకి అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఇక్కడ బోర్డులో పైప్స్ అనేవి అంతా మీకు మొత్తం 3/4 రన్నింగే ఉంది. అలాగే మీకు పైన ఒక పైప్ అయితే ఖాళీగా కనిపిస్తుంది కదా, అది మీకు థర్మోకోల్ సీలింగ్లో పాయింట్స్ అయితే రన్ చేసుకోవడానికి. చేయితే థర్మోకోల్ సీలింగ్ చేయింతో అన్నారు, లేకపోతే POP సీలింగ్ అన్న చేయింతో అన్నారు, అది వాళ్ళు ఓనర్స్ ప్రయారిటీ. తర్వాత ఇది వాల్మేర్ పాయింట్, ఆ బాక్స్లో నుండి బయటికి జంపర్ అయితే ఉంటుంది, బయట లైట్కి వాల్మేర్ పాయింట్ ఇది ఒకటి ఉంది. అలాగా చివరి వరకు వెళ్ళింది కదా బెండ్, చివరి వరకు వెళ్ళి చివరి ఒక 1-వే బాక్స్ అనేది పెట్టి మేము కనెక్ట్ చేసాం కదా, అది మీకు మెయిన్స్, ఈ రేకుల షెడ్కి మెయిన్స్ అనేది బయట నుండి అయితే వచ్చింది. ఆ బయట నుండి వచ్చినటువంటి మెయిన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే తాపీ మేస్త్రి అనేది సిమెంట్ అనేది మూసేస్తాడో పూర్తిగా, అప్పుడు మనం వైరింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వైరింగ్ చేస్తే మొత్తం పైపులన్నీ మొత్తం కదిలిపోతాయి. స్ప్రింగ్ అనేది తోసి మళ్ళీ స్ప్రింగ్తో లాక్కుంటున్నాం అనుకోండి, అన్నీ ఊడొచ్చేస్తాయి. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు వైరింగ్ చేసుకుని ఏదో విధంగా మళ్ళీ తాపీ మేస్త్రి పాడు చేసేస్తాడు సిమెంట్ పడేసి. ఇది మీకు బయట పాయింట్స్ ఇవి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇవి ఒక 2 పాయింట్లు. అలాగే ఇది మీకు బయట బోర్డు అని చెప్పాను కదా, ఇది బయట బోర్డు. ఇది మెయిన్ బోర్డులో నుండి జంపర్ అయితే వేసి వచ్చింది బయటికి. అలాగే బయట వైపు ఇక్కడ పాయింట్ అయితే పెట్టాం. మొత్తం మీకు బయట 3 లైట్లు అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇది మెయిన్స్ పైప్, ఇది మీకు లోపల ఇందా మెయిన్స్ పైప్ అని చెప్పాను కదా, అది మెయిన్స్ పైప్. ఇది మీకు బయట నుండి అయితే వచ్చింది. ఈ విధంగా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మెయిన్స్ పైప్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి అయితే ఇలా బెండ్స్ అవి వేసుకుని వచ్చింది, స్లాబ్ అయితే హోల్ వేసుకుని.
స్లాబ్ అయితే హోల్ అనేది వేసి ఈ విధంగా అయితే రన్ చేసాం. ఇది ఫ్రెండ్స్ మీకు వాల్ కటింగ్ అనేది చిప్పింగ్ అనేది ఏ విధంగా చేయాలి, వాల్ కటింగ్ అనేది ఏ విధంగా పెట్టాలి, అలాగే పైప్స్ అనేవి ఏ విధంగా నప్పించాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బోర్డ్స్ అనేవి ఏమేమి హైట్స్ లో ఎంతెంత హైట్ లో బోర్డ్ అయితే స్విచ్ బోర్డ్స్ బిగించాలో, అలాగే గాడ్ కూడా ఎంతెంత లోతులో కొట్టాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో కింతే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.